ప్రారంభమైంది ఆ స్కీమ్. పేద పిల్లలకి అవకాశం కల్పించాలి, వాళ్లకు మంచి బ్రేక్ఫాస్ట్ పెట్టాలి అన్న ఉద్దేశంతో ప్రారంభించారు ఈ పథకాన్ని. పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రాజ్ భవన్ స్కూల్ కు మంత్రి పొన్నం దానం హాజరయ్యారు. వారానికి 6 రోజులు పాలు, రాగి జావా పంపిణీ చేస్తారు. 800 కోట్ల రూపాయలతో ఈ అల్పాహార పథకం అమలు చేస్తున్నాము అని చెప్తున్నారు మంత్రి పొన్నం. విద్యార్థులకు పౌష్టికాహారం అందించడమే లక్ష్యం అంటున్నారు. ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకాన్ని పెంచేందుకు ఇలాంటి చర్యలు చేపడుతున్నామని చెప్తున్నారు. ప్రభుత్వ విద్యా వైద్యంపై అపోహలు తొలగిస్తామంటున్నారు పొన్నం. తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహారము, రాగి జావా, పాలు ఇవన్నీ అందించే పథకాన్ని ప్రారంభించారు. తెలంగాణ స్కూల్లో బ్రేక్ఫాస్ట్ విత్ మిల్క్ ప్రారంభం జరిగింది. పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని కొత్తగా చేపట్టారు. రాజ్ భవన్ స్కూల్ కు మంత్రి పొన్నం దానం హాజరయ్యారు. వారానికి 6 రోజులు పాలు, రాగి జావా విద్యార్థులకు పంపిణీ చేయబోతున్నారు. 800 కోట్ల రూపాయలతో ఈ అల్పాహార పథకం అమలు చేస్తున్నామని చెప్తున్నారు పొన్నం. విద్యార్థులందరికీ పౌష్టికాహారం అందించడమే లక్ష్యం అని చెప్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకాన్ని పెంచేందుకు ఈ చర్యలు చేపట్టినట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వ విద్యా వైద్యంపై అపోహలు తొలగిస్తాము, ఇంకా నాణ్యతా ప్రమాణాలు పెంచుతాము అని చెప్తున్నారు మంత్రి పొన్నం.